హాయ్ అండి. గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను. నేను గుమ్మడికాయ తెచ్చాను ఒకటి. బూడిద గుమ్మడికాయ హల్వా చాలా బాగుంటుంది కదా. సూపర్ టేస్ట్, ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా మంచిగా బాగుంటుంది కదా. పిల్లలకైతే పెద్దోళ్ళకైతే ఎంతో మంచిది హెల్త్కి. బూడిద గుమ్మడికాయ శుభ్రం కడిగేసుకొని ఇలాగా చెక్కుకోవాలన్నమాట. ఇలా తొక్కతోటే చెక్కుంటే మనకు పట్టు ఉంటుంది అన్నమాట చేతికి. అది తొక్క తీసేసుకొని చెక్కుకుంటే మళ్ళీ బాగోదు. అదే జారిపోద్ది, మనకి కోరుకునేటప్పుడు జారిపోద్ది అనమాట. అందుకని ఇవ్వండి ఇలాగంతా చెక్కేసుకొని స్టైనర్తో వాటర్ అంతా నొక్కేయాలి. గుడ్లో కూడా పిండుకోవచ్చు. గుడ్లో పిండి ఎక్కర్లేదు మరి. వాటర్ ఇలాగ ఎక్కువ ఉన్న వాటర్ మనం కోసేసరికి వాటర్ వచ్చేది కదా. చెక్కుకోవాలి, చెక్కుకుంటేనే బాగుంటుంది. మిక్సీ పట్టడాలు గట్టా చేయకూడదు, బాగోదు. అందరూ ఉట్టిదే చేస్తారు, నేను పాలు వేసి చేస్తాను అనమాట. ఈ హల్వా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది పాలు వేసి చేస్తే. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. పూర్తిగా చూడండి వీడియో, స్కిప్ చేయకుండా చూస్తే బాగుంటుంది వీడియో. పూర్తి ప్రాసెస్ చూసారనుకోండి అర్థమవుతుంది కొత్తగా చేస్తున్న వాళ్ళకి. ఇలా పిండేసుకొని అంతా సంక్రాంతి పండుగలు అందరూ హడావిడిగా సంక్రాంతి సంబరాలన్నీ బాగా జరిగినాయా, బాగా జరుపుకున్నారు అందరూని. మేము చాలా బాగా జరుపుకున్నాం. మొత్తం గుమ్మడికాయ కాయ కదా, 1 లీటర్ పాలు పడతాయి అన్నమాట ఈ గుజ్జుకి. లీటర్ పాలు, ఒక 1/2 కేజీ పంచదార పడుతుంది. జీడిపప్పులు పలుకులు, పిస్తా, బాదం, ఇంకా డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అనమాట. ఆ వాటర్ కావాలితే వేయచ్చు. వాటర్ ప్లేస్లో నేను పాలు వేస్తాను అనమాట. ఏదైనా తలసరి గిన్నెలోని నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేపేసుకొని తీసేసుకోవాలి. ఇంకా మీ ఇష్టం, డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఇష్టం అయితే వేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువే పడుతుంది, 1/2 కేజీ నెయ్యి పడుతుంది దీనికి. అలాగే జీడిపప్పులు అన్నీ కూడా కొంచెం ఎర్రగా వేపేసి తీసేసుకోవాలి. నేను ఓన్లీ ఉత్తి జీడిపప్పులు వేస్తున్నాను. పిస్తా, బాదం, వాల్నట్స్ ఇవన్నీ కూడా ముక్కలు చేసుకొని చక్కగా గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. వేగింది కదా, వేపేసి తీసేసుకొని అదే నెయ్యిలో ఇంకో కొంచెం నెయ్యి వేసుకొని గుమ్మడికాయ ముక్కలు బాగా వేపాలన్నమాట. వాటర్ పోయే వరకు బాగా వేగాలి. కిస్మిస్లు కూడా కావాలితే వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇవి తీసేసుకొని మొత్తం తురుముకున్నదంతా గుమ్మడికాయ తురుమంతా వేసేసుకొని పెద్ద మంట మీద మొత్తం వేపేసుకోవాలన్నమాట. ఈ శుభ్రంగా ఎగిపోయాక అప్పుడు పాలు వేయాలి. చిక్కటి పాలు వేసుకుంటే బాగుంటుంది. అదనో ప్యాకెట్ పాలు, 1 లీటర్ పాలు వేసుకోవాలి. ఇందులోని దగ్గరికి అయిపోయాక పంచదార వేసుకొని
ఇంకా నెయ్యి వేసుకొని తిప్పుకోవటమే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 4-5 రోజులు పైమాట ఉంటుంది అనమాట. మనకి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. చిక్కటి పాలు వేసేసుకుంటే తొందరగా అయిపోద్ది, చాలా బాగుంటుంది. అలా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉండాలి. చూసారా, దగ్గరికి అయింది. ఇదంతా కూడా పెద్ద మంట మీద చేసుకోవాలి, ఎందుకంటే వాటర్ వచ్చేస్తుంది కదా తగ్గాలంటే. దగ్గరగా అవడానికి టైం పడుద్ది. ఇప్పుడు ఈ టైంలో పంచదార వేసుకోవాలి. ఒక 1/2 కేజీ వరకు పంచదార పడుతుంది. స్వీట్ ఎక్కువగానే ఉండాలి, ఇందులో ఏం తక్కువ ఉంటే వాళ్ళు బాగోదు. కలర్ ఇష్టపడ్డ వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోండి, నేనైతే వేయట్లేదు. సరే, కానీ కొంచెం లూజ్ అవుతుంది కదా, దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని, యాలక్కాయల పొడి దగ్గరికి అయ్యాక కొంచెం ముద్ద అవుతుంది అనగా కట్టేసుకోవడం. నెయ్యి చూసారా అలా తేలిందో పైకి, అలాగే వెయ్యాలి. నెయ్యి ఎక్కువగానే పడుద్ది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయిపోయింది, పూర్తి అయిపోయింది. జీడిపప్పులు వేసేసాను, రెడీ. బూడిద గుమ్మడికాయ హల్వా. చాలా ప్రాసెస్ ఎక్కువ.